హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ లా సెట్ పీజీ ఎల్సెట్ సంబంధించి ఒక చిన్న అనాలిసిస్ చూద్దాము. ఈ సంవత్సరం ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, కౌన్సిలింగ్ ఎప్పుడు వస్తుంది, అలాగే ఎన్ని సీట్లు మనకు ఉండొచ్చు, ఇలాంటి విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాము. ఇంకా కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వలేదండి. ఇక్కడ ఏపీఎస్సిహెచ్ ఇక్కడ వెబ్సైట్లో అడ్మిషన్స్ అని చెప్పి 2026 అని రావాలి. అప్పుడు మనకు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇంతవరకు ఏది కూడా మనకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి వెయిట్ చేయండి. 1 or 2 months అయితే పట్టొచ్చు. ఈ లోపు ఏమేమి సర్టిఫికేట్స్ రెడీ చేసుకోవాలి, అలాగే మిగిలిన విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాము. ఇప్పుడు ఈ సంవత్సరం ఎంతమంది మనకు అప్లై చేశారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు లా సెట్ ఎగ్జామ్లో అనేది మనం చూద్దాము. ఇక్కడ సుమారుగా ఈ సంవత్సరం 30,021 మంది అయితే రిజిస్టర్ అయ్యారు ఏపీ లా సెట్ రాయడానికి. అందులో 23,996 మంది అయితే ఎగ్జామ్ రాయడం జరిగింది. అందులో రిజల్ట్ వచ్చినప్పుడు 19,197 మంది కౌన్సిలింగ్ ప్రాసెస్కి అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది, అంటే క్వాలిఫైడ్ అవ్వడం జరిగింది. ఇందులో డీటెయిల్గా మనం చూస్తే 3 years LLBకి వచ్చేసి సుమారుగా 22,284 మంది చూస్తే అందులో 17,533 మంది ఎగ్జామ్ రాయడం జరిగింది. అందులో 13,863 మంది మాత్రమే క్వాలిఫైడ్ అవ్వడం జరిగింది కౌన్సిలింగ్ కి. తర్వాత 5 yearsకి వచ్చేటప్పటికి 5,500 మంది రిజిస్టర్, 4,500 మంది రాశారు, 3,582 మంది క్వాలిఫైడ్ అవ్వడం జరిగింది. అలాగే LLM విషయానికి వస్తే 2,200 మంది రిజిస్టర్ అయ్యారు, 1,900 మంది రాశారు, 1,752 మంది మనకు క్వాలిఫై అవ్వడం జరిగింది. ఇక సీట్ల విషయానికి వచ్చేసినట్లయితే 2026 అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు. అది కౌన్సిలింగ్ టైంలో జస్ట్ మనము వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఒక 2 days ముందు రిలీజ్ చేస్తారు. అప్పుడు మళ్ళీ నేను వీడియో చేయడం జరుగుతుంది, అప్పుడు మీరు చూసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ ప్రకారం మనం చూసినట్లయితే 3 years లో లా సెట్ ద్వారా భర్తీ చేసేవి 4,241, సుమారు ఒక కొంచెం అటు కొంచెం ఇటు ఉండొచ్చు. సో 4,241 మందికి ఎంతమంది పోటీ పడుతున్నారంటే 13,863 మంది పోటీ పడుతున్నారు. కౌన్సిలింగ్ లో కొంతమంది రిజెక్ట్ అవ్వచ్చు, కొంతమంది జాయిన్ అవ్వకపోవచ్చు, మేబీ ఇంకా సంఖ్య తగ్గే అవకాశం ఉంది. 5 years విషయానికి వచ్చేస్తే ఎన్ని సీట్లు ఉన్నాయి లాస్ట్ ఇయర్ ప్రకారం అని చూస్తే 2,487 సీట్లు ఇంచుమించుగా మనకు ఉండడం జరిగింది. దీనికి 3,582 మంది అయితే పోటీ పడడం జరుగుతుంది. అలాగే LLM చూసినట్లయితే మనకు 409 సీట్లు మాత్రమే ఉన్నాయి. అలాగే 1,752 మంది అయితే మనకు పోటీ పడడం అయితే జరుగుతుంది. ఇది 2025కి సంబంధించిన సీట్ల వివరాలు. లాస్ట్ ఇయర్ అంటే 2024లో సీట్ల సంఖ్య కొంచెం ఎక్కువగా ఉంది. లాస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే కొన్ని కాలేజెస్ అయితే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రిజెక్ట్ చేయడం అయితే జరిగింది, అంటే బ్లాక్ లిస్ట్ లో పెట్టేశారు. అందువల్ల సీట్ల సంఖ్య చాలా తగ్గిపోయింది. ఈ సంవత్సరం ఏం జరుగుతుందనేది చూడాలి. ప్రతి సంవత్సరం కూడా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మనకు కాలేజెస్ లిస్ట్ రిలీజ్ చేస్తుంది. అందులో ఉన్న వాటిలోనే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ ఇయర్ చాలా కాలేజెస్ అయితే వాళ్ళు తీసేయడం జరిగింది. ఈ సంవత్సరం ఎలా ఉంటుందో చూడాలి. 2025 విషయానికి వచ్చేస్తే 27,000 మంది మనకు అక్కడ రిజిస్టర్ అవ్వడం జరిగింది. ఈ సంవత్సరం 30,000 మంది, అంటే కాంపిటీషన్ అయితే పెరిగింది. అలాగే ఇక్కడ 2025లో క్వాలిఫైడ్ 20,826 మంది అయ్యారు, 20,000 మంది అయ్యారు. 2026లో చూస్తే 19,197 మంది అయ్యారు, అంటే ఎక్కువ మంది అప్లై చేశారు, తక్కువ మంది క్వాలిఫై అయ్యారు. ఇక్కడ తక్కువ మంది అప్లై చేశారు, ఇక్కడ ఎక్కువ మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. అంటే తర్వాత 2024 డీటెయిల్స్ చూస్తే 23,000 మంది అయితే మనకు రిజిస్టర్ అవ్వడం జరిగింది. అందులో 17,000 మంది మాత్రమే క్వాలిఫై అవ్వడం జరిగింది. 2023 చూసినట్లయితే 19,000 అప్లికేషన్స్ రావడం జరిగింది, 13,000 మంది మాత్రమే క్వాలిఫైడ్ అవ్వడం జరిగింది. తర్వాత 2022లో చూస్తే 15,000 మంది, 2021లో చూస్తే 15,261 మంది. సో సీట్ల వివరాలు ఇంచుమించుగా అంతే ఉన్నాయి. సో 2021 నుంచి గ్రాఫ్ మనం చూసినట్లయితే 2026కి అంటే 15,000 మొదలుకొని డబుల్ అవ్వడం జరిగింది. ఈ సంవత్సరం 30,000 మంది అప్లికేషన్స్ రావడం అయితే జరిగింది. స్టూడెంట్స్ ఎక్కువ మంది లా చదువుకోవడానికి అయితే ఆసక్తి చూపిస్తున్నారనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. సో ఇది మనకు రిజిస్టర్ అయిన వారి సంఖ్య, అలాగే సీట్లు 2025 ప్రకారం ఎన్ని సీట్లు ఉన్నాయనేది చూసాము. నెక్స్ట్ వీడియోలో మీ ర్యాంక్కి ఎక్కడ సీట్ రావచ్చు, అలాగే సర్టిఫికేట్స్ ఏమేమి రెడీ చేసి పెట్టుకోవాలి, ఇంకా 1 or 2 months మాత్రమే ఉంది. ఈ లోపు చాలా సర్టిఫికేట్స్ మనం రెడీ చేసి పెట్టుకోవాలి. అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోస్ లో మాట్లాడుకోవడానికి అయితే ప్రయత్నం చేద్దాము. ఏదైనా కామెంట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్ లో తెలియచేయండి, రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. లేదా నాతో డైరెక్ట్ గా మాట్లాడాలంటే CallMe4 యాప్ డౌన్లోడ్ చేసుకొని తెలుగు లా స్టూడెంట్స్ ని సెర్చ్ చేసి నిమిషానికి 3 రూపీస్ నేను చార్జ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనీ లోడ్ చేసుకుని అయితే నాతో మాట్లాడడానికి అయితే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.